ఇండియాలో క్రిస్టోఫర్ నోలన్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. హాలీవుడ్‌లో సూపర్ హీరో సినిమాల తర్వాత మన దగ్గర అంత హైప్ క్రియేట్ చేసే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది నోలనే. ఆయన సినిమా వస్తుందంటే స్టోరీ గురించి మాత్రమే కాదు, ఈసారి సినిమాని ఎలా తీశాడు, ఏం ఎక్స్‌పెరిమెంట్ చేశాడు అనే డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ది ఆడిసీ విషయంలో కూడా అదే జరిగింది. మ్యాట్ డేమన్, యాన్ హ్యాథవే, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిసన్ లాంటి స్టార్ కాస్ట్‌ని ఒకచోట తీసుకురావడం, లెజెండరీ ఎపిక్‌ని అడాప్ట్ చేయడం, పైగా సినిమా మొత్తం ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేయడం, ఇలా స్టార్టింగ్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. మరి అంత హైప్ మధ్య వచ్చిన ది ఆడిసీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయిందా లేదా చూద్దాం. కమింగ్ టు ద స్టోరీ లైన్. ట్రోజన్ వార్ గెలిచిన తర్వాత ఇథకా కింగ్ ఆడిసిస్ తన కింగ్డమ్‌కి తిరిగి బయలుదేరతాడు. కానీ ఆ జర్నీ అనుకున్నంత ఈజీ కాదు. నేచురల్ కెలామిటీస్, గాడ్స్, డిఫరెంట్ క్రీచర్స్, ఇలా ప్రతి స్టెప్‌లో ఒక కొత్త ఛాలెంజ్ ఎదురవుతూనే ఉంటుంది. మరి ఆ ఛాలెంజెస్ అన్నీ దాటుకొని ఆడిసిస్ ఏమేం కోల్పోయాడు, ఫైనల్‌గా తన కింగ్డమ్‌కి తిరిగి చేరుకున్నాడా లేదా అనేదే ది ఆడిసీ స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్. 1. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. నోలన్ మామ గురించి కొత్తగా చెప్పేదేముంది? గ్రీక్ మైథాలజీ లాంటి ఎపిక్‌ని స్క్రీన్ మీదకి తీసుకురావడమే పెద్ద టాస్క్ అంటే, నోలన్ తన సిగ్నేచర్ స్క్రీన్ ప్లేతో దానిని చాలా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశాడు. నోలన్ మామ సినిమాలు అర్థం కావు అనుకునే నాలాంటి వాళ్ళకు కూడా నాన్ లీనియర్ నారేషన్ అయినా ఎక్కడా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించలేదు. ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ని ఓవర్ సినిమాటిక్‌గా కాకుండా చాలా గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్‌లో ప్రెజెంట్ చేశాడు. స్కేల్ ఎంత గ్రాండ్‌గా ఉన్నా ఎక్కడా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ రాకుండా ఆ వరల్డ్‌లో కంప్లీట్‌గా ఇమ్మర్స్ అయ్యేలాగా డైరెక్షన్ ఉంటుంది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ రెండూ కలిసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. 2. టెక్నికల్ ఆస్పెక్ట్స్. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఛాన్స్ ఉంటే ఎంత పెద్ద స్క్రీన్ అండ్ బెస్ట్ సౌండ్ ఉన్న థియేటర్‌లో చూడటానికి ట్రై చేయండి. నేనీ సినిమా ఐమాక్స్‌లో చూశాను అండ్ ట్రస్ట్ మీ, ఈ సినిమాని ఏ థియేటర్‌లో చూస్తున్నామనేది ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టు సీజీఐ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌ని యూజ్ చేయడం వల్ల ప్రతి ఫ్రేమ్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్మ్ సీక్వెన్సెస్‌లో సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ టాప్ నాచ్. ఇంకా లుడ్విగ్ గారెన్సన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఫెంటాస్టిక్. ప్రతి ఎమోషన్‌ని, ప్రతి టెన్షన్‌ని ఇంకా ఎలివేట్ చేస్తూ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. 3. పెర్ఫార్మెన్సెస్. ఆనెస్ట్‌లీ ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టినప్పుడు ఎక్కడో సినిమా డైల్యూట్ అయిపోతుందేమో అని ఫీలింగ్ నాకుండేది. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఒక్కసారి కూడా ఆ ఫీలింగ్ రాలేదు. మ్యాట్ డీమన్, యాన్ హ్యాథవే, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిసన్ లాంటి స్టార్ కాస్ట్ ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళదనిపిస్తుంది. అందరూ ఆ వరల్డ్‌లో కంప్లీట్‌గా ఇమ్మర్స్ అయ్యారు. ముఖ్యంగా చెప్పాల్సింది మ్యాట్ డేమన్ గురించే. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడిసెస్ జర్నీని ఎక్కువగా తన పర్స్పెక్టివ్‌లోనే చూస్తాం. ఆ జర్నీలో తన ఎమోషన్స్, స్ట్రగుల్స్, పెయిన్ అన్నిటిని చాలా న్యాచురల్‌గా పోర్ట్రే చేశాడు. థర్డ్ యాక్ట్ అండ్ ఎమోషనల్ పే ఆఫ్. సినిమాలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. జర్నీ, వార్, ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ ఇలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ చాలా ఉంటాయి. కానీ నా ఫేవరెట్ పార్ట్ మాత్రం లాస్ట్ 40-45 మినిట్స్. అప్పటి వరకు స్లోగా బిల్డ్ చేసిన ప్రతి దానికి అక్కడొక సాటిస్ఫైయింగ్ పే ఆఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఒడిసియస్ జర్నీని కంక్లూడ్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. జర్నీ మొత్తం తను ఫేస్ చేసిన కష్టాలు, సాక్రిఫైసెస్ అన్నీ ఒక్కసారి గుర్తొస్తాయి. అందుకే ఆ క్లైమాక్స్ గ్రాండ్‌గా ఉండటమే కాదు, ఎమోషనల్‌గా కూడా చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. నెగెటివ్స్ విషయానికొస్తే ఆనెస్ట్‌లీ చెప్పాలంటే నాకు పెద్ద నెగెటివ్స్ ఏం కనిపించలేదు. కానీ ఏదైనా మెన్షన్ చెయ్యాలి అంటే స్టార్టింగ్ 20-30 మినిట్స్ వరల్డ్‌ని, క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే ఆ పోర్షన్ కొంచెం స్లోగా అనిపించే ఛాన్స్ ఉంది. ఇంకా ఇదొక ఫాస్ట్ పేస్డ్ వార్ ఫిల్మ్ అని, లేదా ట్రాయ్ లాగా బ్యాక్ టు బ్యాక్ వార్ సీన్స్ అండ్ యాక్షన్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే స్టోరీ ఫోకస్ వార్ మీద కాదు, వార్ తర్వాత ఒడిసియస్ జర్నీ మీద ఉంటుంది. కాబట్టి వార్ సీన్స్, యాక్షన్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ అవి స్టోరీలో మెయిన్ ఫోకస్ కావు. ఓవరాల్‌గా క్రిస్టోఫర్ నోలన్ ఎందుకంతమంది ఫేవరెట్ డైరెక్టర్ అయ్యాడు, ద ఒడిసీతో మరోసారి ప్రూవ్ చేశాడు. ద ఒడిసీ అనేది సినిమా కాదు, ఒక ఎక్స్‌పీరియన్స్. అస్సలు మిస్ అవ్వకండి. ప్రిఫరబ్లీ బిగ్గెస్ట్ స్క్రీన్ అండ్ బెస్ట్ సౌండ్ ఉన్న థియేటర్‌లో చూడండి. నోలన్ మళ్ళీ మ్యాజిక్ చేశాడు. ఫైనలీ, ఒక సినిమా అయిపోయాక కూడా ఆ సినిమా గురించి, అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి, అసలు గ్రీక్ మైథాలజీ ఏంటి అని ఇంకా తెలుసుకుందామనే క్యూరియాసిటీని క్రియేట్ చేసి మన నాలెడ్జ్‌ని పెంచుకుందామనిపించేలా చెయ్యగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది?